అందరికీ నమస్కారం. ముందుగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ధర్నాలతో హోరెత్తుతూ ఉంది. ఇన్ని రోజులు ఈ యొక్క రాక్షసుడి పాలనలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దాంకొని ఉన్నారు. ఎంప్లాయీస్ కావచ్చు, ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు చూడండి, రోడ్ల మీద అసలు వాళ్ళు ఉద్యోగాలు పోయినా పర్లేదు, ఈ యొక్క ముఖ్యమంత్రి ఉండకూడదని చెప్పి ఈరోజు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటే వాళ్ళని నిర్బంధించి స్వచ్ఛ ఇల్లు అధికారులు వాళ్ళే పోయి వాళ్ళే తెరవాలని చూస్తూ ఉన్నారు. మేము అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్రంలోని ప్రజానికం కూడా పూర్తి మద్దతు తెలుపుతూ ఉన్నారు. అట్లాగే పారిశుద్ధ కార్మికులు వాళ్ళు కూడా లేకపోతే రాష్ట్రం ఏమవుతుంది? ఆ రోజు గతంలో ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి? పారిశుద్ధ కార్మికులకి ఫస్ట్లో జీతాలు పెంచుతాను, వాళ్ళకి అన్ని హామీలు ఇచ్చావు. ఈరోజు ఏం చేసావు? ఇన్ని రోజులు వాళ్ళు ఎందుకు బయటికి రాలేదంటే మీ దెబ్బకు భయపడి రాలా, వాళ్ళు ఎక్కడ జైల్లో పెడతావు అని. ఇప్పుడు రానున్న తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది కాబట్టి మిమ్మల్ని ఎట్టైనా మెడలు వంచి వాళ్ళ హక్కులు సాధించుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు ధర్నాలు చేస్తున్న పరిస్థితి. మీరు వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువైపోయినారు. ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చావా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పావయ్యా నువ్వు? ఊరు ఊరు తిరుగుతూ మన అందరి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగ పోస్టులు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తాను, ప్రతి జనవరి 1 నాడు నూతన జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి నిరుద్యోగులు ఓట్లు దండుకొని ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత వాళ్ళకు మొండి చేయి చూపావు. ఓ పక్క నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. విద్యార్థులైతే అమ్మఒడి అన్నావు, ఫస్ట్ ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తారని చెప్పావు. 15 మళ్ళీ తర్వాత 15,000 ఇచ్చావు, మళ్ళీ తర్వాత 13,000 ఇచ్చావు. మళ్ళీ జనవరిలో ఉన్న అమ్మఒడిని జూన్కు మార్చి 2024 జనవరిలో రావాల్సిన అమ్మఒడి నువ్వు ఎగ్గగొట్టావు. అవన్నీ తల్లిదండ్రులందరూ ఇప్పటికే గమనించున్నారు. రైతులను నట్టేట ముంచేశావు. ప్రతి వర్గాన్ని ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీ లోన్లు వచ్చేటివి. ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన తర్వాత ఒక్క సబ్సిడీ లోన్ వచ్చిందని అడుగుతా ఉన్నా. అదే వైకాపా కార్యకర్తలకి అదే కార్పొరేషన్లో చైర్మన్లు వేసుకున్నావు, డైరెక్టర్లు వేసుకున్నావు, అదే కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇచ్చుకున్నావు తప్ప ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదు. అట్లాగే రాజంపేటకు వస్తే స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గారు ఇక్కడికి రావాల్సినటువంటి అన్నమయ్య జిల్లా, అన్నమయ్య నడివాడిన ప్రాంతం రాజంపేట, పార్లమెంట్ కేంద్రం రాజంపేట, అటువంటి కేంద్రాన్ని అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలనే ఒక ఉద్దేశం ఉంటే ఈ యొక్క మేడా మల్లికార్జున రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో తెలీదు, అది రాయచోటుకి వెళ్ళిపోయింది. మెడికల్ కాలేజ్ కూడా రాజంపేటకు రావాల్సి ఉంది, అది కూడా మదనపల్లికి వెళ్ళిపోయింది. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంతవరకు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రాజంపేట నియోజకవర్గంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ వైకాపాలో ఏదైతే అన్యాయాలు జరిగాయో రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నిటిని కూడా సాధించుకుంటాం నమ్మకం ఈ యొక్క రాజంపేట ప్రజలకు కలిగింది. ఇప్పటికైనా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం చేయాలి, పారిశుద్ధ కార్మికులకు న్యాయం చేయాలి, అట్లాగే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.